హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీధర్ సిసి కరీంనగర్. శ్రీధర్ సిసి కరీంనగర్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీన అంటే ఆదివారం రోజున ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ఎవరైతే అభ్యర్థులు బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో సో వాళ్లకు ఇది ఒక మంచి అవకాశము. మెగా గ్రాండ్ డెమో నిర్వహించడం జరుగుతుంది ఈ ఆదివారం రోజున 9 నుంచి 1 PM వరకు. సో మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఎవరైతే కరీంనగర్ దాంతోపాటు చుట్టుపక్కల మేజర్ పట్టణాలు దాదాపు కొన్ని వందల గ్రామాల యువత ఈరోజు కోచింగ్ కోసము హైదరాబాద్ వెళ్ళి ఫుడ్ అండ్ అకామిడేషన్ విషయంలో దాంతోపాటు కోచింగ్ విషయంలో సఫర్ అవుతూ ఉన్నారు, వాళ్ళను ఉద్దేశంలో పెట్టుకొని వాళ్లకు జస్టిస్ చేయాలి. హైదరాబాద్ తరహా కోచింగ్, హైదరాబాద్లో ఏ విధంగా అయితే మనం కోచింగ్ ఇస్తున్నామో, ఏదైతే స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నామో ఆ విధమైనటువంటి కోచింగ్ మన కరీంనగర్ వాళ్ళ కోసం చుట్టుపక్కల మన కరీంనగర్ మరియు చుట్టుపక్కల ప్రాంతాలు, పట్టణాల యువత కోసం మనము శ్రీధర్ సిసి అనే సంస్థను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. శ్రీధర్ సిసి సంస్థ యొక్క బ్రాంచ్లు హైదరాబాద్లో అమీర్పేట్ మరియు దిల్సుఖ్ నగర్తో పాటు ఇది 3వ బ్రాంచ్, అంటే తెలంగాణలో ఇంకా ఎక్కడ లేవు. 3వ బ్రాంచ్గా ఈ సంస్థను నెలకొల్పడం జరిగింది కరీంనగర్లో. మెయిన్ ఫోకస్ ఏంటంటే ఎవరైతే అమ్మాయిలు అక్కడ వెళ్ళి హాస్టల్లో ఫుడ్ బాగాలేక సో హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేసుకుంటూ సో అక్కడ ఇరుకు గదుల్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎన్విరాన్మెంట్ చేంజెస్ కూడా బాగా ఉంటాయి. సో మనం అక్కడికి వెళ్ళి ఆ సిచ్యువేషన్ని, ఆ ఎన్విరాన్మెంట్ని హ్యాబిచువేట్ చేసుకోవాలంటే దాదాపు 6 నెలలు పడుతుంది. సబ్జెక్టు అర్థం చేసుకోవాలంటే మళ్ళీ ఒక 1 year పడుతుంది. సో కాబట్టి వాళ్ళు ఫిజికల్గా, మెంటల్గా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో సో ఆ స్టాండర్డ్ను మన కరీంనగర్లో ఇవ్వాలని, మన విద్యార్థులకు ఇవ్వాలి. వాళ్ళు పీస్ఫుల్గా ప్రిపేర్ కావాలి, అతి తొందరగా సక్సెస్ కావాలనే ఉద్దేశంతో మన శ్రీధర్ సిసి వ్యవస్థాపకులు అయిన శ్రీధర్ సార్ గారిని, సీతారామారెడ్డి సార్ని, సుధీర్ సార్ని, వీళ్ళ ముగ్గురిని రిక్వెస్ట్ చేసి వాళ్ళు మన కోరికను మన్నించి మనకు ఇక్కడికి మన ఇంటెన్షన్ అర్థం చేసుకొని మనకి ఇక్కడికి బ్రాంచ్ని ఇవ్వడం జరిగింది. సో ఇది కరీంనగర్ మరియు చుట్టుపక్కల పట్టణాలు, దాంతోపాటు కొన్ని వందల గ్రామాల యువతకు ఇది ఒక సువర్ణ అవకాశం. యాజ్ ఇట్ ఈజ్ అక్కడ ప్రోగ్రామ్ ఎట్లా అయితే రన్ అవుతుందో సో వాళ్ళ సలహాలు, వాళ్ళ సూచనల మేరకే అంత స్టాండర్డ్ తోటి ఇక్కడ మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. సో కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇట్టి విషయాన్ని అర్థం చేసుకొని సో ఇక్కడికి వచ్చి ఈ 2 రోజులు డెమో, 4th and 5th 2 రోజులు డెమో వినండి, మీకు క్లారిటీ వస్తుంది. దాని తర్వాత మిగతా ఏ డౌట్స్ ఉన్నా కూడా మాతో డిస్కస్ చేయండి. డిస్కస్ చేసి మీకు నచ్చితేనే అడ్మిషన్ తీసుకోండి. మా యొక్క టార్గెట్ ఏంటి అంటే, ఏ అభ్యర్థి అయినా కూడా, ఏ విద్యార్థి ఆర్ విద్యార్థిని ఎవరైనా కూడా, అమ్మాయి లేదా అబ్బాయి 100% మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే 1 to 1.5 yearలో జాబ్ కొట్టాలి. ఈరోజు ఇక్కడ బీటెక్ చేసిన వాళ్ళు మళ్ళీ అక్కడ హైదరాబాద్లో మళ్ళీ బీటెక్ చేస్తారు అంటే టైం. ఇక్కడ బీటెక్ 4 years కదా, అక్కడ మళ్ళీ బీటెక్ చేస్తారు కాంపిటీషన్లో. ఇక్కడ డిగ్రీ చేసిన వాళ్ళు అక్కడ డబుల్ డిగ్రీ చేస్తారు. సో వీళ్ళ డ్రాబ్యాక్ ఏంటి అంటే, సో వాళ్ళ యొక్క ఏదైతే సబ్జెక్ట్ డ్రాబ్యాక్ ఉంటుందో దాన్ని కవర్ చేసుకోకపోవడం, దాంతోపాటు అక్కడ హెవీ స్ట్రెంత్ కారణంగా వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. ఇక్కడ మన యొక్క కెపాసిటీ ఒక రూమ్ 120, ఒక రూమ్ 60, ఒక రూమ్ 50, ఒక రూమ్ 60. సో కాబట్టి మీరు ఏ డౌట్స్ ఉన్నా అడగచ్చు. సో అంత ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. మీరు ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకొని సో అత్యంత తొందరగా జాబ్ తెచ్చుకోవడం గొప్ప కాదు, ఎంత తొందరగా తెచ్చుకున్నాం అనేది గొప్ప. ఈరోజు 5 years, 6 years, 7 years, 8 years ప్రిపేర్ అయ్యి జాబ్ తెచ్చుకుంటా ఉన్నారు. దానివల్ల ఏంటంటే అది తెచ్చుకున్న ఆనందం కూడా ఎక్కువ ఉండదు. అదే నువ్వు ఒక 1.5 year గట్టిగా ప్రిపేర్ అయ్యి నువ్వు జాబ్ తెచ్చుకుంటే నీ పేరెంట్స్ హ్యాపీ, నీ ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీ, మీరు హ్యాపీ, అంత బాగుంటుంది అన్నట్టు, భవిష్యత్తు బాగుంటుంది అన్నట్టు. సో కాబట్టి ఈ యొక్క ముఖ్య ఉద్దేశము, సో మా దగ్గర ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి సక్సెస్ కావాలనే దిశగా ఈ ప్రణాళిక రూపొందించడం జరిగింది. దీనిలో మీరు కూడా భాగస్వామ్యమై మీ కళల ఉద్యోగం సాధించుకొని మీరు సక్సెస్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ఈ గొప్ప అవకాశాన్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో, దాంతోపాటు మీ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో, దాంతోపాటు మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో షేర్ చేసి వాళ్ళని కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.